ఓం నమ శివాయ. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు అంటే డిసెంబర్ 20వ తారీఖు మకర రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ గణేష్ రాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. డిసెంబర్ 20వ తేదీ డబ్బు సమస్యలు, మనసుకు శాంతి లేకపోవడం, పనుల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక్క దైవ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మకర రాశి వారు చాలా బాధ్యత గలవారు మరియు ఓపిక ఎక్కువగా కలిగినవారు. ఇంకా కష్టపడే తత్వం ఉన్నవారు పనికి అస్సలే భయపడరు. బయటికి గంభీరంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. ఎవరిపై నమ్మకం పెడితే వారి కోసం ఏ త్యాగమైనా చేస్తారు. కానీ అదే సమయంలో ఎక్కువగా ఆలోచించడం మరియు ఒత్తిడిని లోపలే దాచుకోవడం, ఆలస్యంగా ఫలితాలు రావడం, ఇవి మకర రాశి వారికి సాధారణంగా కనిపిస్తాయి. ఇక మకర రాశి వారికి డిసెంబర్ 20వ తారీఖు గ్రహస్థితి ఎలా మారనుంది? శని ప్రభావం బలంగా ఉంటుంది. ఇక బుధుడు సహకారం ఇస్తున్నాడు. దీనివల్ల ఆలోచనల్లో స్పష్టత, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మరియు ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా మెరుగుదల. కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలే తీసుకోవద్దు. ఎవరి మాటలకు వెంటనే ప్రభావితం కూడా అవ్వవద్దు. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే ఒక దైవ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి మకర రాశిపై ఏ దైవ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది? మకర రాశి వారికి ప్రత్యక్షంగా కాపాడే దైవశక్తి శనిదేవుడు మరియు పరమశివుడు. ఎందుకంటే మకర రాశికి అధిపతి శనీశ్వరుడు మరియు శనిని నియంత్రించే మహాశక్తి శివుడు. అందుకే మకర రాశి వారు తెలియకుండానే శివ శని అనుగ్రహంలోనే జీవిస్తారు. ఇక కష్టకాలంలో కనిపించని రక్షణ. మకర రాశి వారు చాలాసార్లు అంటారు, నేను ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు అని. కానీ నిజం ఏంటంటే మీరు పడిన ప్రతి కష్టాన్ని, ప్రతి కన్నీటిని మరియు ప్రతి నిశ్శబ్ద బాధను శనిదేవుడు లెక్కలో పెట్టుకొనే ఉంటాడు. ఇక మీకు అన్యాయం జరిగినప్పుడు, ఎవరూ మీ పక్కన లేనప్పుడు ఒక కనిపించని దైవశక్తి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అదే తమ్నేల్లో చెప్పిన ఒక దైవశక్తి కాపాడుతుంది అని అర్థం. శివుని కృప మకర రాశిపై ఎందుకు ఎక్కువగా ఉంటుంది? పరమశివుడు తపస్సుని ఎక్కువగా ఇష్టపడతాడు మరియు ఓర్పును మాత్రం చాలా గౌరవిస్తాడు. అహంకారం లేని వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ మకర రాశి వారి సహజ లక్షణాలు. అందుకే మీరు భగవంతుడిని అడగకపోయినా మీ నిశ్శబ్ద ఓర్పే మీకు వరంగా మారుతుంది. ఇక ఈ దైవశక్తి ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి అంటే, మీ జీవితంలో చివరి నిమిషంలో ప్రమాదం తప్పితే కానీ మరియు అనుకోకుండా సహాయం లభించడం మరియు కష్ట సమయంలో సరైన ఆలోచన వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు. శని శివశక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అని సంకేతం. ఇక ఈరోజు ఆ దైవశక్తిని ఇంకా బలంగా అనుభవించాలి అంటే ఈరోజు తప్పకుండా చేయండి. అంటే డిసెంబర్ 20వ తారీఖు తప్పకుండా చేయాల్సినవి ఏంటి అంటే, సాయంత్రం ఒక దీపం వెలిగించి శివుని ఫోటో ముందు ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పండి. అదే ఓం నమ శివాయ శనేశ్వరాయ నమః. అంతే. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మనసుకు ధైర్యం వస్తుంది. ముఖ్యంగా మీపై ఉన్న దైవ రక్షణ మరింత బలపడుతుంది. అవకాశం ఉంటే నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దీపాన్ని కూడా వెలిగించండి. ఇదే మీ కష్టాలను తగ్గిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది మరియు శని దోష ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక ఈరోజు మీకు శుభ సంకేతం ఎలా ఉంటుంది అంటే, ఈరోజు మీరు దేవాలయాన్ని చూస్తే కానీ, శివుని పేరు వినిపిస్తే కానీ మరియు నల్ల రంగు వస్తువు కనిపిస్తే అది మీకు శుభ సూచకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
మకర రాశి వారికి డిసెంబర్ 20వ తేదీ ఒక మలుపు తిప్పే రోజు. మీరు నమ్మకం కోల్పోకండి. శని ఆలస్యం చేస్తాడు కానీ న్యాయం తప్పకుండా చేస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అండి? నచ్చిందా అండి? ఇంకెందుకు ఆలస్యం అండి? లైక్ చేయండి మరియు మీ మకర రాశి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై శంభో, జై శివ శంభో.